India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. విడుదల చేయాలంటూ బొత్స ఇల్లు కార్యాలయానికి పిలుపునిచ్చారు. ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు నేను 23 వేల మెగా డిఎస్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు అయింది. డిఎస్ అన్న దాన్ని నీరు కార్చారు సార్, మా జీవితాలు నాశనం చేశారు సార్. దయచేసి 5 సంవత్సరాల నుంచి మెగా డిఎస్ అమ్మని అత్యాచారాల పోస్ట్ లేదు సార్. 5 సంవత్సరాల ఒక డిఎస్ పోస్ట్ కూడా ఇవ్వలేదు సార్. మా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు సార్. మా జీవితాలు నాశనం అయిపోయింది సార్. మమ్మల్ని పోలీసులు కొడుతున్నారు సార్, కొంతమంది కాలుమంది లాగుతున్నారు సార్. మా జీవితాలు ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? 5 సంవత్సరాల నుంచి డిఎస్ సంవత్సరం డిఎస్ కూడా ఇవ్వలేదు సార్. 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చెప్తున్నారు. పూర్తిగా మెగా డిఎస్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్ ప్రకటించకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తా ఉంది. మెగా డిఎస్ ప్రకటించకపోతే రేపు సీఎం కార్యాలయం ముట్టడి చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. పూర్తిగా వీరంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మెగా డిఎస్ ని విడుదల చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా విద్యాశాఖ మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా కూడా రోడ్డుకి బైఠాయించి కూర్చోవడంతో పోలీసులు అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 5 ఏళ్ల నుంచి మా జీవితాలన్నీ నాశనం అయ్యాయంటూ వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఖచ్చితంగా మెగా డిఎస్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం ఖచ్చితంగా ఇప్పుడైతే ఆపగలరు, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికి అయితే మేమంతా కోరుకుంటామని వాళ్ళంతా చెప్తున్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్ విడుదల చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరినీ కూడా బస్సులో ఎక్కించారు, బస్సులో ఎక్కించి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక పక్క కోతవేడి దూరంలోనే కలెక్టరేట్ ద్వారా అంగన్వాడీలో ఆందోళన చేస్తున్న పరిస్థితి, మరొక పక్క వీళ్ళంతా కూడా యువకులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆందోళన బాట పడుతున్నారు. ఖచ్చితంగా తమ డిమాండ్లు సాధించుకోవడం కోసం రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ప్రధానంగా విజయవాడ హెడ్ క్వార్టర్గా ఉన్న నేపథ్యంలో ఇటు కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం మంత్రులకు సంబంధించిన క్యాంపు కార్యాలయం ఉండడంతో అందరూ కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకొని వాళ్ళ ఆందోళన తీవ్రతరం చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో నెలకొంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, ఆర్టీవీ, విజయవాడ నుంచి. పక్కన తెలంగాణలో ఏమైందో చూసాం, కానీ ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, కళ్ళు తెరచాలి. వాళ్ళు తెరవి డిఎస్సీని అంటే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో పట్టిన గత కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి ఏదో చూపిస్తాము, లెక్క చేయకుండా రోడ్డున పడేశారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.